వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. SSMB 29 నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ జరుగుతుంది? చాలా రోజులుగా మహేష్ అభిమానుల్ని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇదే. ఎందుకంటే ఈ పాటికి ఆ యూనిట్ మొత్తం కూడా కెన్యాలో ఉండాలి. కెన్యాలో ఒక భారీ షెడ్యూల్ని అక్కడ అడవుల్లో ప్లాన్ చేశాడు డైరెక్టర్ SS రాజమౌళి. అయితే కెన్యాలో ఉన్నటువంటి అంతర్గత ఉద్రిక్త పరిస్థితుల రీత్యా అక్కడ షూట్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఎందుకంటే అక్కడ పౌరులకి పాలకులకి మధ్య తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. గత నెల రోజుల్లో 30 మంది పౌరులు అల్లర్లో కానివ్వండి, అలాగే పోలీసుల చర్యల వల్ల కానివ్వండి చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కెన్యాలో షూట్ చేయటం అనేది అంత శ్రేయస్కరం కాదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి దర్శక నిర్మాతలు కెన్యా షెడ్యూల్ని రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా లేదా టాంజానియాలో షెడ్యూల్ని ప్లాన్ చేయాలని చెప్పేసి అప్పుడే అనుకున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తున్నటువంటి మాట టాంజానియాలో నెక్స్ట్ షెడ్యూల్ ఉంటుందని. అక్కడి అడవుల్లో షూట్ని ప్లాన్ చేయడానికి రాజమౌళి బృందం కసరత్తులు చేస్తూ ఉంది. అయితే లేటెస్ట్గా కనిపించినటువంటి మహేష్ లుక్ ఇప్పుడు వైరల్గా మారింది సోషల్ మీడియాలో. ఒక రగ్గుడు లుక్లో, ఇప్పటిదాకా కూడా ఎప్పుడూ కనిపించినటువంటి రగ్గుడు లుక్లో మహేష్ కనిపించడం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఒక హైదరాబాదులో జరిగినటువంటి ఒక ప్రైవేట్ ఈవెంట్కి అతను హాజరయ్యాడు. అందులో గడ్డం అలాగే ఆ జుట్టు వీటితోటి అతను కనిపించినటువంటి తీరు చూసి మహేష్ మరింత అందంగా తయారయ్యాడు. ఎప్పుడూ కూడా ఇంత హ్యాండ్సమ్ లుక్లో అతను కనిపించలేదు అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. సాధారణంగా మనకు తెలుసు, రాజమౌళి సినిమా అనేటప్పటికీ అంతకుముందు అతని కథానాయకుల తీరు కానీ, వాళ్ళ వేషధారణ కానీ, వాళ్ళ ఆహారం కానీ ఒక రకంగా ఉంటే, అతని సినిమాకి వచ్చేటప్పటికి మొత్తం ఆ మేకోవర్ అనేది మారిపోతుంది. ఒక ఛత్రపతి, ఒక బాహుబలిలో ప్రభాస్ని అతను చూపించిన తీరు, అందులో ప్రభాస్ తనను తాను మేకోవర్ చేసుకున్నటువంటి తీరు అందరినీ కూడా స్పెల్ బౌండ్ చేసిందంటలో సందేహమే లేదు. అలాగే RRRలో ఇద్దరికి ఇద్దరు, అటు రామ్ చరణ్ ఇటు జూనియర్ NTR, వాళ్ళ ఆహార్యాలు కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ అంతకుముందు ఎప్పుడూ కనిపించని తీరులో వాళ్ళిద్దరూ కనిపించారు అనేటువంటి పేరు వచ్చింది. ఈవెన్ అంతకుముందు NTR యమదొంగ సినిమా చూస్తే అతని లుక్ కంప్లీట్గా, అతని హెయిర్ స్టైల్ పూర్తిగా మార్చేశాడు. చాలా లీన్ లుక్లోకి తీసుకొచ్చి ఒక చిరుతపులిలాగా ఆ పరిగెట్టేటప్పుడు చిరుతపులిని చూపిస్తారు, అలాంటి లుక్ కావాలని చెప్పేసి అలా తయారు చేశాడు. అలా తను ఏ సినిమా చేస్తే ఆ సినిమాలో కథానాయకుడిని పూర్తిగా తనకి ఎలా కావాలో అలా మలుచుకునేటువంటి తత్వం రాజమౌళిది. ఈ సినిమా షూటింగ్కి ముందే మహేష్ కనిపించినటువంటి విధానం చూసి అందరూ కూడా షాక్కు గురయ్యారు. ఎందుకంటే అతను ఎప్పుడు గడ్డాలు పెంచాల, ఏదో లైట్గా చాలా ట్రిమ్ చేసినటువంటి బియర్డ్తో మాత్రమే ఎప్పుడైనా అప్పుడప్పుడు కనిపించేవాడు. సాధారణంగా అతను ఎప్పుడూ కూడా నున్నటి షేవ్తోనే, క్లీన్ షేవ్తోనే కనిపిస్తూ ఉంటాడు మహేష్. అలాంటిది గడ్డాలు జుట్టు పెంచేసి ఒక కొత్త లుక్లో కనిపించాడు. కానీ ఇప్పుడు లేటెస్ట్గా కనిపించిన లుక్ దానికి ఇంకా బెటర్ వర్షన్ అన్నట్లుగా ఉంది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. నిజంగానే ఇంటర్నెట్ని ఆ ఫోటోలు షేక్ చేస్తున్నాయని చెప్పాలి. ఇక ఈ సినిమా 1000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి తయారవుతుందని ఇదివరకే చెప్పుకున్నాం. అందులోనూ ఈ మధ్య సూర్యదేవర నాగవంశీ చెప్పినటువంటి ఒక విషయం, SSMB 29 ఎలా తయారవుతుంది అనే విషయాన్ని కూడా బయటపెట్టిందని చెప్పాలి. ఈ సినిమాకి ఉపయోగిస్తున్నటువంటి కట్టింగ్ ఎడ్జ్ VFX వర్క్, దాని గురించి నేను SS కార్తికేయన్ అడిగి తెలుసుకోవాలి అని చెప్పేసి సూర్యదేవర నాగవంశీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అవన్నీ కూడా అంటే కార్తికేయే ఆ VFX వర్క్కు సంబంధించినటువంటి పనులన్నిటి కూడా తను పర్యవేక్షిస్తూ ఉన్నాడు. ఆ బాధ్యతల్ని అతనికి అప్పచెప్పాడు రాజమౌళి. ఖచ్చితంగా ఈ మూవీ SSMB 29 అనేది ఆ VFX వర్క్ అనేది ఇప్పటిదాకా
భారతీయ సినిమాలో మనకు కనిపించినటువంటి కటింగ్ ఎడ్జ్ నాణ్యతతో ఉంటుందని చెప్పేసి మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఈ సినిమాలో ఎక్కడా కూడా బాడీ డబుల్ అనేది వాడకుండా అన్ని స్టంట్స్ని మహేష్ బాబే స్వయంగా చేయబోతున్నాడు అని కూడా మనం ఇటీవల ప్రచారం అవటం చూసాం. సో ఆయన ఎప్పటి నుంచో చాలా కాలం నుంచే తను హీరోగా పరిచయం అయినప్పటి నుంచే కూడా సాధ్యమైనంత వరకు బాడీ డబుల్కి దూరంగా ఉంటాడు. మరీ రిస్కీ షాట్స్ అయితే తప్ప బాడీ డబుల్ జోలికి వెళ్ళడు. అన్నీ కూడా స్టంట్స్ అన్నీ కూడా తానే స్వయంగా చేస్తాడు. అలా మోకాళ్ళకి గాయాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి మహేష్ బాబుకి. సో ఇప్పుడు తను 50 years ఆఫ్ ఏజ్కి వచ్చాడు. రేపు ఆగస్టు 9వ తేదీకి 50 ఏళ్ళు నిండిపోతాయి అతనికి. మరి అయినప్పటికీ కూడా వయసు అనేది తన జోలికి రాదు అన్నట్లుగా అతను ఆ స్టంట్స్ని తనే చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవటం, అందుకు తగ్గట్లుగా స్టంట్ మాస్టర్ కింగ్ సాల్మన్ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అతని చేత స్టంట్స్ చేయించడానికి ప్రిపేర్ అవుతున్నారని కూడా, ఎందుకంటే గతంలో రిహార్సల్స్ కూడా చేశారు. సో దానికి అనుగుణంగానే ఆ యాక్షన్ ఎపిసోడ్స్ని ప్లాన్ చేస్తున్నారని కూడా వినిపిస్తోంది. సో గ్లోబల్ స్టార్గా ప్రియాంక చోప్రాకి ఉన్నటువంటి ఆ ఇమేజ్ని సో ఈ సినిమా క్యాష్ చేసుకోబోతుందని కూడా తెలుస్తూ ఉంది. ఆమెకు ఒక ఈ యాడెడ్ అట్రాక్షన్ అవుతుంది ఈ సినిమాకి ఆమె అని చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే పృథ్వీరాజ్ సుకుమార్ అందులో నెగిటివ్ రోల్లో ఆయన కనిపించనున్నాడు. గతంలో కొన్ని సినిమాల్లో తను విలన్గా కనిపించి మెప్పించాడు. తను ఇప్పుడు నేషనల్ లెవెల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు. సో అలాంటి క్యాస్టింగ్ తోటి ఇంకా ఎవరెవరు ఈ సినిమాలో ఉన్నారు ఏంటి అనేది రాబోయే రోజుల్లో మనకి తెలుస్తుంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ కూడా ఈ సినిమాకి RRR సినిమాతో ఆయనకు వచ్చినటువంటి పేరు ప్రఖ్యాతులు ఆస్కార్ అవార్డు తీసుకునేదాకా వెళ్ళింది. సో ఈ సినిమాకు సంబంధించి SSME 29కి సంబంధించి మరింత బాధ్యతతోటి ఆయన స్వరాలు సమకూరుస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తానికి ఇట్లా రేపు టాంజానియాలో ఈ సినిమా షెడ్యూల్ జరగబోతోంది అని చెప్పేసి ఇప్పుడు మనకు సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో 2027 వేసవి నాటికి ఈ సినిమా ఫస్ట్ పార్ట్ మన ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాజమౌళి బృందం అహర్నిశలు కృషి చేస్తుంది. సో రాబోయే రోజుల్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఈ సినిమా గురించి చెప్పుకుందాం. అప్పటిదాకా లెట్ us వెయిట్ అండ్ సీ.